హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీరు వచ్చింది ఈరోజైతే షిరిడి టూర్ ఫుల్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే షిరిడి వెళ్ళేసి వచ్చేసానండి. షిరిడీలో వెళ్ళడానికి మనకి ఫ్లైట్ అవైలబుల్ ఉంది, యాజ్ వెల్ యాజ్గా ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ట్రైన్ చూసుకుంటే ట్రైన్ కూడా విశాఖపట్నం చూస్తే మనకి విశాఖపట్నం నుంచి షిరిడి వెళ్ళడానికి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఉందండి. దాని ద్వారా మనం షిరిడి అయితే చేరుకోవచ్చు. విశాఖపట్నం నుండి వచ్చే వాళ్ళైతే, ఒకవేళ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విజయవాడ నుంచి నేను చెప్పిన ట్రైన్ విశాఖపట్నం ట్రైన్ కూడా వస్తుంది, యాజ్ వెల్ యాజ్గా షిరిడి టు సాయినగర్ షిరిడి కాకినాడ, అలాగే నర్సాపూర్ నాగర్సోల్, అలాగే ఇంకొక స్పెషల్ ట్రైన్స్ ఉన్నవి. అవి మీ యొక్క ఏ రోజైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ రోజుని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకవేళ తిరుపతి నుంచి షిరిడి రావాలి అనుకుంటే అక్కడ నుంచి కూడా మనకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. మీకు కన్వీనియంట్ బట్టి స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, వాటిని చూసేసుకొని మీరు షిరిడి అయితే చేరుకోవచ్చు. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి రావాలి అనుకుంటే మీరు ఏవైతే ఇప్పుడు ట్రైన్స్ చెప్పానో, విజయవాడ నుంచి వస్తున్నటువంటి కానీ, తిరుపతి నుండి వస్తున్నటువంటివి కానీ, లేక విశాఖపట్నం నుండి వస్తున్నట్టు అన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ నుండే పోతాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. సికింద్రాబాద్ నుండి చాలా ట్రైన్స్ ఇవన్నీ అక్కడికే వస్తాయి కాబట్టి వయా సికింద్రాబాదే వెళ్తాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. మీ యొక్క డేట్స్ని బట్టి మీరు కన్వీనియంట్గా చూసేసుకొని మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు టూర్ అయితే. ఇప్పుడు ఒక హైదరాబాద్ నుండి ఫ్లైట్లో రావాలి అనుకుంటే మాత్రం మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అయితే అవైలబుల్లో ఉంది, మినిమం 5000 దాకా ఉంటుంది అది. అలాగే విశాఖపట్నం నుంచి కూడా అదే ఫ్లైట్ కూడా అవైలబుల్లో ఉంది, ఏ ప్రాబ్లం లేదు, మీరు రావచ్చు. ఇంకొకటి డైరెక్ట్ విశాఖపట్నం నుంచి మీరు ఫ్లైట్లో కానీ లేక హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో కానీ వస్తే కనుక మీరు ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో షిరిడి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీరు ఆ 16 కిలోమీటర్లు అక్కడ ఏదైనా ట్యాక్సీ కనుక ఏదైనా అందుబాటులో ఉంటే మీరు అక్కడ నుంచి మాట్లాడేసుకొని మీరు హోమ్కి అయితే మన రూమ్కి అయితే చేరుకోవచ్చు. అది సంగతి. ఒకవేళ షిరిడిలో వచ్చిన తరువాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది రూమ్ అన్నమాట. రూమ్స్ అయితే షిరిడి టెంపుల్కి ఆనుకునే చాలా హోటల్స్ ఉన్నాయి. మినిమం 500 రూపీస్ నుంచి మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. కానీ మీకు తక్కువలో అవ్వాలి అనుకుంటే మీరు కనుక షిరిడి వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ రూమ్స్ కనుక బుక్ చేసుకుంటే 1 డే కానీ బుక్ చేసుకున్నా చాలు. మనకి ఏసీ రూమ్ వచ్చేసి ఏమో 600 రూపీస్ దాకా పడుతుంది, నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 300 రూపీస్ దాకా పడుతుంది పర్ డే. అదే కనుక బయట కనుక హోటల్స్ మీరు లాడ్జీలు కనుక ఏదైనా తీసుకుంటే మాత్రం పర్ డే ఏసీ వచ్చేసి 1500, నార్మల్ వచ్చేసి ఏమో 1000 రూపీస్ దాకా పడుతుంది. మీకు కన్వీనియంట్గా తక్కువలో అయిపోవడానికైతే షిరిడి వెబ్సైట్లో వెళ్ళి షిరిడిలో నుంచి రూమ్ బుక్ చేసుకోవడం బెస్ట్. మీరు అలా బుక్ చేసుకుంటే మీకు రూమ్ వచ్చేసి శ్రీ సాయి భక్త నివాస్ అని ఉంటుంది, అక్కడ మీకు రూమ్ అనేది దొరుకుతుంది అన్నమాట. అట్లాగే ఎక్కువ మంది వస్తే డార్మెటరీ ప్లాన్ చేసుకోవచ్చు, డార్మెటరీ కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రూమ్ ఒక 1 డే తీసేసుకొని నెక్స్ట్ డేకి కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కాస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా అప్ టు 2, 3, 4 డేస్ దాకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ బయట కనుక తీసుకుంటే మీరు ముందే ఇన్ని డేస్ ఉంటాను, ఇన్ని డేస్కి ఎంత అవుతుందని చెప్పి మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది. షిరిడి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్నప్రసాదం అవైలబుల్లో ఉంది మనకి, మన టెంపుల్కి సంబంధించింది. అక్కడ మీరు అక్కడ భోజనం చేసేసుకోవచ్చు. అది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకొక విషయము, బయట కనుక హోటల్స్ కూడా చాలా ఆంధ్ర మీల్స్ అని, గుంటూరు మీల్స్ అని, గుంటూరు హోటల్ అని అలా చాలా పేర్లతోటి మన తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి. కానీ చాలా ఫుల్ కాస్ట్, మనం ఏది కూడా అక్కడ కొనలేము తినలేము అన్న స్థితిలో ఉంటుంది. బట్ మనకి తప్పదు కాబట్టి కొన్ని సందర్భాల్లో తినాల్సి ఉంటుంది. అన్ని రీజనబుల్ రేట్లు అయితే ఏమీ దొరకవు అక్కడ తినడానికైతే. రూమ్ వచ్చేసిన తర్వాత రూమ్ అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ అక్కడ నుంచి టూర్ ప్లాన్ వచ్చేసి మనకి అక్కడ నియర్ బై చూడడానికి అయితే మనకి చాలా ప్లేసులు అయితే ఉన్నాయి. ఒకటి శనిసింగనాపూర్ ఉంటుంది, ఇంకొకటి నాసిక్ వెళ్తే అదొక 1 డే టూర్, మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాము, అది 1 డే టూర్ అయిపోతుంది. అలాగే పక్కన ఔరంగాబాద్ ఉంది, ఔరంగాబాద్లో కూడా 3 ప్లేసెస్ ఉంటాయి, అది కూడా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావడం ఉంటుంది. అలాగే ఒకవేళ షిరిడి లోకల్లో టెంపుల్ దగ్గరలో చూడాల్సినవి మ్యూజియం ఒకటి ఉంది, థీమ్ పార్క్ ఉంది. థీమ్ పార్క్ వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగే బయటకు వస్తాము, అది కూడా ఫుల్ 1 డే సరిపోతుంది. అలా మీరు మీ యొక్క డేట్స్ని మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుని వచ్చారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వాటి గురించి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ థీమ్ పార్కే చూడాలనుకుంటే అది 1 డే సరిపోతుందని చెప్పాను కదా. అలాగే శనిసింగనాపూర్ అయితే 5 hours 70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చేసి మనం ఆ రోజు దర్శనం పాసిబుల్ ఉంటే ట్రైన్ దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసేసుకుని శనిసింగనాపూర్ పోయి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. మీరు కనుక ఈ ట్రిప్ను షిరిడి ఇది మొత్తము 2 nights 3 days చేస్తే మీకు శనిసింగనాపురము, అలాగే నాసిక్, అలాగే
షిరిడి టెంపుల్ ఈ మాత్రమే కవర్ అప్ అవుతాయి. ఒకవేళ మీరు 3 days 3 nights 4 days కనుక ప్లాన్ చేసుకుంటే ఔరంగాబాద్ కూడా 1 day క్లియర్ అయిపోతుంది మనకి. అది కూడా మనకు కవర్ అప్ అయిపోతుంది. మంచిగా చూసుకొని రావచ్చు, మొత్తం ఎంటైర్ ట్రిప్ చూసుకొని రావచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి నాకు తెలిసి అయితే మీరు 3 nights 4 days చేసుకోవడం చాలా మంచిది, అన్ని కవర్ అప్ అయిపోతాయి. ఇదే అండి మేము ఇక్కడ షిరిడిలో బుక్ చేసిన హోటల్ సాయి పాల్కి. మా వాళ్ళు తెలిసిన వాళ్ళు రీసెంట్గా వస్తే వాళ్ళ ద్వారా మేము తీసుకున్నాము వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. నేను కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. హోటల్ అయితే చాలా బాగుందండి, మీరు మంచిగా బుక్ చేసుకోవచ్చు. ఇది నియర్ బై టెంపుల్కి జస్ట్ 600 meters వస్తుంది. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే వీళ్ళు ఇచ్చేది మనకి ఇక్కడ గ్యాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే చిన్నపిల్లలతో వస్తారో వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అండి. ఎవరైనా సెర్లాక్ కానీ ఏదైనా తెచ్చి వాళ్ళకు పెట్టుకోవచ్చు, వండుకొని వాళ్ళకి తినిపించవచ్చు అనమాట. పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. అదైతే ఫ్రీ, ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే హోటల్కి ఆపోజిట్లో చాలా ట్యాక్సీ కార్లు ఉన్నాయి. మనకి ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళతో ఎవరితోనైనా సరే మనం వీళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. చూసి రేట్స్ రీజనబుల్ రేట్స్ ఇస్తున్నారు. దాన్ని మీ యొక్క ఎంతమంది వస్తున్నారు ఏంటని దాన్ని చూసి మీరు మాట్లాడుకోవచ్చు. హోటల్కి అయితే హోటల్ మాత్రం చాలా నియర్ బై అన్నమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది వెయిటింగ్ ఏరియా, డ్రింక్స్, లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది రిసెప్షన్. ఓకే, మేము తీసుకున్న రూమ్ ఇవ్వండి. 3 beds, 2 king, 1 చిన్నది. రూమ్ వ్యూ అయితే బాగుంది. ఏసీ, టీవీ. వాష్రూమ్. ఓకే, ఓవరాల్ రూమ్ బాగానే ఉందండి. ఓవరాల్ అయితే రూమ్ అయితే ఓకే అండి. మాకు 1 day 1500, 3 beds ఉన్నాయి కదా, 3 bedsది 2 days తీసుకున్నాం మేము. 2 daysకి వచ్చేసి 3000 rupees తీసుకున్నారు. ఓకే, ఓవరాల్ వ్యూ అయితే ఇదండి రూమ్ వ్యూ. అది కనిపిస్తుంది కదా ఇక్కడ, అది స్ట్రైట్గా యాక్చువల్గా అదే దర్శనం అనమాట. అక్కడ కనిపిస్తుందా, అది మొత్తం గేట్ 1 2 3 4 5 6 7 8 దాకా ఉంటాయి. 7 and 8 వచ్చేసి ఫ్రీ దర్శనం అన్నమాట. అదే రోడ్ నుండి స్ట్రైట్గా అట్లే కొంచెం వెనక్కి నడుచుకుంటూ వస్తే ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఇది కనిపిస్తుందా సర్కిల్? ఈ సర్కిల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ప్రసాద్ ఆలయం ఉంటుంది. మీకు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మనం అటు నుండి నడుచుకుంటూ వచ్చాం కదా, ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్కి లెఫ్ట్ తిరిగితే ఇదండి వే టు ప్రసాద్ ఆలయం అని చెప్పి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. మీకు అక్కడ చూపించాను ఇందాక, అక్కడ నుంచి అట్లా స్ట్రైట్గా కొంచెం ముందుకు వచ్చేయాలండి. ఇదేనండి ఫ్రీ భోజనాలయ ప్రసాదం. ఇక్కడ కూపన్ తీసుకోవాలి. స్పెషల్ కూడా ఉందండి. స్పెషల్ అడల్ట్ అయితే 50 రూపాయలు, చైల్డ్ అయితేనే బిలో 10 years 30 rupees. చాలా పెద్ద హాల్ అండి, పెద్ద హాల్. భోజనం నుంచి బయటికి అనమాట ఎగ్జిట్ అయిపోతాం కదా. ఎగ్జిట్ అయితే దీనికి బయట హ్యాండ్ వాష్ ఉంది. హ్యాండ్ వాష్ అయిన తర్వాత ఇక్కడ చూడండి శివశ్రుతి అని చెప్పి రాసింది కదా, హిస్టారికల్ వెపన్ మ్యూజియం అని. కుదిరితే మీరు వెళ్ళండి, వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు మనకి లోపల రండి అని. ఇట్లా దీని పక్క నుంచి ఇట్లా వెళ్ళి ఎగ్జిట్ అయిపోతే బయటకు వెళ్ళిపోవచ్చు మనం అయితే. ఎగ్జిట్. ఫ్రెండ్స్, మేము అక్కడ అన్నప్రసాదం అయిపోయిన తర్వాత అక్కడ ఒక వెనకాల కనిపిస్తుందా ఫోర్స్ వెహికల్, దాంట్లో శనిసింగాపురం అయితే బయలుదేరాము. దారి మధ్యలో ఉన్నాం, ఇంకా 20 kilometers ఉంది. ఓవరాల్గా మనకి 70 kilometers ఉంటుంది శనిసింగాపురం. మధ్యలో ఇక్కడ ఒకసారి చెరుకు రసం చేస్తున్నారట, ఇక్కడ చిన్న టీ అట్లా అన్నీ ఉన్నాయి. వాడు ఆపడం జరిగింది వెహికల్ అయితే వెనకాల. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ చెరుకు వచ్చేసి మనలాగా మిషన్స్ అలా కాదు, కొంచెం వెరైటీగా ఎద్దును కట్టి ఎద్దుని చుట్టూ తిప్పి అలా తీస్తున్నారు. ఇక్కడ చూడండి అట్రాక్షన్ కోసం ఇక్కడ టూరిస్టులు వస్తూ ఉంటారని వాళ్ళు తెలిసి అట్రాక్షన్ కోసం ఉయ్యాలు చూడండి కట్టారు. ఉయ్యాలతో కట్టి
ఆడుకోవడానికి, ఫోటోలు తీయడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడే శనిసింగాపురం వచ్చేసాము. మనకి వెహికల్ ఇక్కడ ఒకటి ఆపేశారు. ఇక్కడ వెనకాల మా వెహికల్ ఉంది కదా, అక్కడే కాళ్ళు గడగాలట, మళ్ళీ ముఖం గడగాలి, కానీ తుడుచుకోవద్దని అంటున్నారు. ఒక చిన్న బుట్ట లెక్క కనిపిస్తుంది కదా వెనకాల, దాంట్లో ఒక కొబ్బరికాయ, ఒక ఆయిల్ డబ్బా, ఈ మొత్తం 350 రూపీస్ అంతా చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మోసం జరుగుతుంది. ఆయిల్ ఒకటే తీసుకెళ్తే చాలు, మిగతా అవన్నీ అక్కడ పక్కన పెట్టేస్తారు. ఏది కూడా అవసరం ఉండదు లోపల. మొబైల్స్ అలౌడే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, నవధాన్యాల ప్యాకెట్ ఒకటిను, ఇగో నవధాన్యాల ప్యాకెట్ ఇది ఒకటి, మొత్తం 40 రూపీస్. ఇది చాలు, ఆ 350 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వెనకాల చూడండి, మొత్తం పెద్ద పెద్ద ఇక్కడ హోటల్స్ అన్నీ ఉన్నాయి, ఓపెన్ ప్లేసెస్. మస్తు ఉందన్న. అక్కడ విగ్రహం ఉంది, ఆ చిన్న దాంట్లో నీకు కనిపిస్తుందా? వే టు టెంపుల్. ఇదే అండి ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. వే టు దర్శన్ లైన్, గేట్ నెంబర్ 1. అండర్ గ్రౌండ్. మొత్తం అండర్ గ్రౌండే. లోపలికి వచ్చిన తర్వాత రథం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 500 రూపాయలు ఇక్కడ టికెట్ ఇస్తారు పర్ పర్సన్కి. 500 రూపీస్ ఇక్కడ కనిపిస్తుందా? అభిషేకం, ఆయిల్ అభిషేకం. ఇదే మనం తీసుకెళ్తున్న ఆయిల్ టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర పైన శివుడి విగ్రహం పైనుండి ఆయిల్ పోసినందుకు 500 రూపాయలు టికెట్ అన్నమాట. చున్ని ఇక్కడ ఇగో మనకిచ్చిన కొబ్బరికాయలు అవన్నీ ఇట్లా పెట్టేయాలన్నమాట. ఇది ఎక్కిచ్చినట్టు అర్థం. ఇవి ఇచ్చిన నవధాన్యాలు ఇవన్నీ ఇట్లా పెట్టేయడమే అండి. అక్కడ కొనడం, ఇక్కడ పెట్టేయడం, ఇదే పని. అందుకనే పెద్ద స్కామ్ అని అనేది దానికోసమే. ఇగో ఇదే అండి టెంపుల్. స్వాతి ఇగో టికెట్ కొనకపోతే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఆయిల్ పోసేయాలి. ఒకవేళ 500 రూపీస్ కన్నా టికెట్ తీసుకుంటే అగో అక్కడ ఆయిల్ విగ్రహం మీద
పడుతుంది. అక్కడికి వెళ్ళి పోయేసి రావాలి. 500 రూపాయల టికెట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్స్ అంటే చిన్న చిన్న విగ్రహాలతోటి ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసేసుకొని బయటికి వస్తే కంప్లీట్ అయిపోతుంది దర్శనం. ఎగ్జిట్ అవుతున్నామండి. ఇక దర్శనం చాలా బాగా జరిగింది. మస్తు చాలా స్టోన్స్ మాత్రం మస్తు చెక్కారు. సూపర్ ఉంది అసలు. అండర్ గ్రౌండ్ సూపర్. ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. సేమ్ అండర్ గ్రౌండ్ లోపలికి.